బెట్టింగ్ యాప్స్ ఒక 1-2 మంత్స్ ముందు వరకు అంత రచ్చ జరుగుతూ ఉంది. బయ్యా సన్నీ యాదవ్, నా అన్వేషణ ఇట్లా పెద్ద పెద్ద వార్స్ అయినాయి వీళ్ళిద్దరి మధ్య. దాని తర్వాత చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు, ఏదేదో అయింది. చాలా మంది ఇదే ఫ్లోలో వైరల్ అయిపోదాం అని చెప్పి కూడా వీడియోస్ తీశారు. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. ఒకళ్ళేమో వాడిని రోస్ట్ చేసి ఇంకోళ్ళేమో వాళ్ళు డిఫెండ్ చేసుకుని మేమే కదా అందరం చేస్తున్నాం, ఇది అంతా అవుతుంది. ఇట్టుకుంటున్నారు, కోర్టు అంటున్నారు, పిటిషన్లు అంటున్నారు, కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు. నా ఒపీనియన్లో అయితే ఇదంతా ఒక వేస్ట్ ఆఫ్ టైం అండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ లీగలేనా? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అండ్ వీ యాజ్ ఆడియన్స్ కొంచెం కామన్ సెన్స్తో, కొంచెం బేసిక్ రెస్పాన్సిబిలిటీతో మనం ఈ అన్నింటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా మంది దీని నుంచి లాస్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను మెయిన్లీ. సో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ ఏదో నేర్చుకుంటా. ఫస్ట్ మనం అసలు మాట్లాడుకోవాల్సింది వీటన్నిటిని బ్యాన్ చేయొచ్చు అది ఇది అంటే అది అంత సింపుల్ కాదండి. అసలు పెద్ద నెట్వర్కే ఉంది దీని వెనకాల. బట్ దానికంటే ముందు అసలు బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలా కాదా అనేది డిస్కస్ చేద్దాం. ఇది తెలుసుకోవాలంటే వీ నీడ్ టు గో బ్యాక్. మామూలు బ్యాక్ కాదు, ఆల్మోస్ట్ 150 years బ్యాక్. ఇది గ్యాంబ్లింగ్ అనేది ఇప్పుడే కాదు, ఇప్పుడు ఎంత సరదానో అప్పుడు అంతే. చాలా మందికి టైం పాస్ కాలేక ఇట్లా గ్యాంబ్లింగ్ అది బెట్టింగ్స్ కానీ ఎప్పటి నుంచో అవుతా ఉంటాయి. దీన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక యాక్ట్ పెట్టారనమాట, ద పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1867 అని. సోదంతా వదిలేసి కన్క్లూజన్కి వస్తే అసలు ఈ యాక్ట్ ఏం చెప్పిద్ది అంటే ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ రాదర్ దెన్ గేమ్ ఆఫ్ లక్, దెన్ దాంతో ప్రాబ్లం లేదు, అది బెట్టింగ్ కాదు అని. అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు చెస్ ఆడుతున్నారు, దానికి ఒక స్కిల్ కావాలి, లైక్ ఇట్లా మీరు ఫ్లూక్లో అట్లా గెలవలేరు కదా. సో అదొక గేమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పట్లో ఆన్లైన్ ఆ కండిషన్స్ ఇవేం లేవు, దాని నుంచి కూడా మనం మాట్లాడదాం. సో అట్లానే యాక్ట్ కంటిన్యూ అయింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇందులో పెద్ద చేంజెస్ చేయాలి మన వాళ్ళు. జస్ట్ కండిషన్ ఏం పెట్టారంటే స్టేట్కి కంట్రోల్ ఇచ్చారంటే, అంటే స్టేట్కి ఒక పవర్ ఉంటుంది అనమాట. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ స్టేట్లో రన్ అవుతాయి లేదా అని. అండ్ అందుకే ఇప్పుడు మీరు తీసుకున్న ఇట్లా కొన్ని యాప్స్ కొన్ని స్టేట్స్లో వర్క్ అవుతాయి, కొన్ని స్టేట్స్లో వర్క్ అవ్వవు. సో అట్లా 1960s 1970s కూడా కొంతమంది ఇట్లా కేసు వేయడం అది స్టార్ట్ చేశారు. బట్ ఏమైంది అంటే కేసు కోర్టు వరకు వెళ్ళేది. బట్ వెళ్ళాక కూడా మోస్ట్లీ ఇంకా కంపెనీస్ అవి అంత ఇది ఒక గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ లక్ కాదు అని చెప్తారు. అందుకే మీరు చూసుకున్న డ్రీమ్ లెవెల్ ఇవన్నీ అంటే మీరు రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఇట్లా డైరెక్ట్గా అంటే బైనరీ అవుట్కమ్ కాదు కదా, ఇట్లా కోడి పందాలు లేదా ఇట్లా యానిమల్స్ మీద వాటి మీద వేసారనుకోండి, దాంట్లో ఏం లేదు, జస్ట్ అట్లా మీ ఫన్ కోసం వేస్తున్నారు. సో అవి కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. బట్ అదే మీరు కనుక ఇట్లా గేమ్ ఆఫ్ స్కిల్ అని ప్రూవ్ చేశారు అనుకోండి, కోర్టు కూడా ఏం చేయలేదు. సో అట్లా ఈ డ్రీమ్ లెవెన్, ఎంపీఎల్ ఇట్లా పెద్ద పెద్ద యాప్స్ అన్ని అందుకే అంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళు అవి చేస్తున్నారు. ఎందుకంటే అవి మీరు కేసు వేసినా కానీ వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అనే ప్రూవ్ చేస్తారు. సో మన వాళ్ళు ఎందుకో మరి ఇంత హడావిడి అదే చేస్తారు. ఏదైనా రెవల్యూషన్ అది వస్తే మంచిదే, బట్ నాకు తెలిసినంతవరకు 99% ఏమీ అవ్వదు. సో వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఫేమస్ అయిపోతారు, వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చేస్తారు, కానీ లాస్ట్కి ఎవడైతే మోసపోయాడో వాడికి మాత్రం సొల్యూషన్ ఏమి ఉండదు. సో అందుకే ఈ వీడియోలో అట్లా వాళ్ళని వీళ్ళని తిట్టేసి ఏదో అట్లా అనవసరం కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కాకుండా అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు పాయింట్ ఎక్కడికి వచ్చిందిరా అంటే ఆడియన్స్ వర్సెస్ ఇన్ఫ్లుయెన్సర్స్. తప్పంతా ఆడియన్స్ దే అని నేను అన్నాను. ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు వీ నీడ్ టు టాక్ అబౌట్ సమ్ బేసిక్ థింగ్స్. మొన్న ఈ గొడవ అయినప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే, బ్రో ఆ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల నేను ఇంత మోసపోయాను అంటే చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, ఇతని వల్ల నేను 20,000 లాస్ అయ్యాను, ఇతన్ని నమ్మి నేను 40,000 లాస్ అయ్యానంటే నాకు ఇవన్నీ విన్నప్పుడు కొంచెం నవ్వొచ్చింది. లేదు సీరియస్గా అంటే ఇప్పుడు అతను సరే లెట్స్ సే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం, అతను నిజంగా హరి మీరు చూడండి నేను ఆడుతున్నాను, నాతో పాటు నాకు 20,000 వచ్చి అది ఇది అన్నాడు అనుకుందాం. అంటే మీరు ఏమనుకున్నారు, అతను చెప్పడం అయితే బెట్టింగ్ యాప్ అని చెప్పాడు కదా. అంటే మీరు అసలు అసలు నాకు నిజంగా అర్థం కాదు. అంటే మీరు వెళ్ళి ఒక 1000 పెడితే మ్యాచ్కి వెళ్ళి 10,000 అయిపోతాయి అనుకున్నారా? ఫస్ట్ వెళ్తారు 100 200 వేస్తారు, అవి 400 అవుతాయి. అరే 400 వచ్చింది కానీ చెప్పి వేస్తారు, అవి 1000 అవుతాయి. 1000 వచ్చింది కానీ చెప్పి 5,000 పెడతారు, వస్తాయి. 5,000 వేసాక పోతాయి మొత్తం. అవి బై డిఫాల్టే కొంచెం అట్లా డిజైనే ఉంటాయి. క్యాసినో కానీ అది కానీ బేసికల్లీ యాప్స్ కానీ ఇవి కానీ దే ప్లే విత్ అవర్ గ్రీడ్ అనమాట. మనం వచ్చేంతవరకు వేస్తూనే ఉంటాం, చివరికి మొత్తానికి ఏదో ఒకసారి పోతాయి, ప్రతిసారి రావు కదా. ఇది ఇట్లా ఈ యాప్స్ అనే కాదు, మీరు రమ్మీ తీసుకోండి, కార్డ్స్ గేమ్స్ తీసుకోండి, బెట్టింగ్ యాప్స్ తీసుకోండి. బేసిక్గా బెట్టింగ్ రివాల్వ్ అయ్యేదే దీని చుట్టూ అండి. అంటే మీకు తెలుసు మీరు బెట్టింగ్ యాప్కి వెళ్తున్నారని మీకు తెలుసు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని మీకు తెలుసు. బట్ మీరు ఇంట్లో ఖాళీగా ఉండి మీకు ఈజీగా డబ్బులు రావడం కోసం మీరు ఆ పాత్ని చూస్ చేసుకుని లాస్ట్కి మొత్తం ఓడిపోయి ఇన్ఫ్లుయెన్సర్ మీద తోసేయడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలి. అసలు ఫస్ట్ ఎవడు పెట్టమన్నాను నేను? నువ్వే చూసావు, సరే అతను చెప్పాడు, కానీ నువ్వేమనుకున్నావు అరే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఆ మెంటాలిటీతోనే కదా నువ్వైతే పెట్టింది. లేకపోతే ఎందుకు పెట్టావు? రియల్లీ జెన్యున్గా అడుగుతున్నా, ఎందుకు పెట్టారు? అంటే మీరు ఎవరైనా ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఉండి ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడని చెప్పి మీరు వెళ్ళి లాస్ అయిన వాళ్ళు ఉంటే మీ దగ్గర ఏం జెన్యున్ రీజన్ ఉంది అరే అంటే కింద కమెంట్ చేయండి. ఒకసారి మీ పర్స్పెక్టివ్ ఏంటో కూడా చూద్దాం. ఇది బెట్టింగ్ యాప్ అని మీకు తెలుసు, ఇందులో రిస్క్ ఉంటుంది అని మీకు తెలుసు, కానీ మీరు అరే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఇట్లా ఈ లూజర్ మెంటాలిటీతో మీరు దిగి డబ్బులన్నీ పోగొట్టుకొని లాస్ట్కి అరే నా తప్పేం లేదు అతనే మోసం చేశాడంటే
ఇంకా దీనికన్నా వరస్ట్ థింగ్ ఇంకోటి లేదు. యాక్చువల్లీ ఉంది. దీనికన్నా వరస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది, నేను చాలా స్టోరీస్ విన్నాను పర్సనల్లీ అండ్ యూట్యూబ్లో కూడా ఇలా చూశాను. ఇంకా ఎంత దారుణానికి వెళ్ళిపోయారంటే ఇట్లా ఎడిక్షన్, మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎడిక్షన్ అండి. బెట్టింగ్ యాజ్ ఎ థింగ్ ఐ డోంట్ థింక్, అంటే నేను చేశాను. నేను నా సెకండ్ ఇయర్లో Dream11 ఇన్స్టాల్ చేసుకున్నాం, 100 రూపీస్ పెట్టాను, 200 పెట్టాను, ఏదో జస్ట్ సరదాగా అట్లా. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది బ్యాన్ అయిపోయింది, అది వేరే విషయం. దాని తర్వాత అప్పుడప్పుడు ఫ్రెండ్లీ కంటెస్ట్ అట్లా వేసుకుంటాం వితౌట్ ఎనీ మనీ. సో మీకు ఇట్లా ఆడాలని ఉంది అది ఉంటే వితౌట్ మనీ ఉన్నది చూస్ చేసుకోండి యాజ్ ఎ స్టూడెంట్స్. లేదా నాకు తెలిసి మీకు ఒక ఎడిక్షన్ ప్రాబ్లం లేదు అనుకుంటే 50 రూపీస్ 100 రూపీస్ అట్లా పెట్టి ఆడొచ్చు, నష్టమేం లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అనుకుంటే అది మీరు కంట్రోల్ చేసుకోలేదు చూడండి. అరే 100 పెట్టాక 200 అయింది అనుకోండి, అరే పెద్ద అమౌంట్ పెడదాం, 1000 పెడదాం, అది 2000 అయితే అనిపిస్తుంది. 2000 అయ్యాక వాడు ఏవో ఒక్కో క్యాబ్లో ఒక కండిషన్లు ఉంటాయి, లాక్-ఇన్ పీరియడ్ అని ఉంటుంది, మీరు మినిమం 2000 ఉండాలి, ఇట్లా చాలా ఉంటాయి. సో బేసిక్ నా పాయింట్ ఏంటి అంటే, మీకు కనుక ఎడిక్షన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే అసలు ఇందులో దిగకండి. లేదు సరదాకి ఆడుకుంటానంటే ఇట్స్ ఫైన్, అంటే మిమ్మల్ని అసలు దిగద్దు, ఆడద్దు. అగైన్ మీరు ఏం చేయాలి ఏది చేయకూడదు అంతా మీ ఇష్టం. ఇది జస్ట్ నేను ఒక బిగ్ బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడే బీటెక్ జాయిన్ అవుతున్నారు లేదా బీటెక్లో ఉన్నారు, దిగకముందే దిగకూడదు అని చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో మీకు కనుక ఎడిక్షన్ ఉంటే మాత్రం దీని జోలికి వెళ్ళకండి. ఇందాకేదో మాట్లాడుకుంటున్నాం. దీనికన్నా వరస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలామంది వాళ్ళ ఓన్ డబ్బులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ ఫ్యామిలీ సేవింగ్స్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళ సేవింగ్స్ కూడా పెడుతున్నారు. నేను లిటరలీ ఒక కమెంట్ చదివాను, పాపం ఒక అతను 4-5 ఇయర్స్ నుంచి సేవ్ చేసుకుంది, 20 lakhs సేవ్ చేసుకున్నాడంటే ఒక ఇల్లు కట్టడం కోసం. 4-5 ఇయర్స్ తర్వాత వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్లో చూస్తే లేవు, జీరో రూపీస్. వాళ్ళ తమ్ముడు బెట్టింగ్ యాప్ అని, అప్పులని, లోన్లని అన్నిట్లో పెట్టి 20 lakhs వేస్ట్ చేశాడు. 20 lakhs అండి అతను కష్టపడి సేవ్ చేసుకుంది ఒక ఇల్లు కట్టడం కోసం. ఎంత డెవస్టేటింగ్ ఉంటుంది అతనికి. ప్లస్ నేను కూడా నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా వాళ్ళ ఓన్ బ్రదర్స్ ఇట్లా 1.5 lakhs తీసేసుకుని అప్పులు చేసేసి బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ స్టిల్ ఐ నో పీపుల్ ఎవరైతే ఎడిక్షన్ ఇట్లా సంపాదించేద్దాం, ఇట్లా 20,000 30,000 పెట్టి 1 lakh 2 lakhs ఇవన్నీ చేసేద్దాం ఉంటుంది. దాని జోలికి వెళ్ళకండి. మళ్ళీ చెప్తాను, మీకు ఎప్పుడు ఫ్రీగా వచ్చే మనీ అది మీ స్కిల్ కాదు, ఏదో మీకు వచ్చింది, ఇవాళ వచ్చింది రేపు పోవచ్చు. అండ్ వీటన్నిటితో మళ్ళీ ఒక మెంటల్ టెన్షన్, అది వస్తుందా రాదా ఇదంతా పెట్టుకోకండి. దీని బదులు కొంచెం కెరీర్ మీద దాని మీద ఫోకస్ చేస్తే ఎంతో కొంత బాగుపడతారు. అండ్ ఇంకోటి ఇప్పుడు మోస్ట్లీ బీటెక్లో అయ్యేది ఇది బెట్టింగ్ యాప్ ఇదేం తెలియదు కానీ లోన్ యాప్స్ అండి. అసలు ఈ స్లైస్ మనీ యాప్ ఏవో వస్తున్నాయి. ఇంకా ఏం చేస్తున్నారంటే అందరూ తీసేసుకుంటున్నారు, 10,000 20,000 తీసేసుకుంటున్నారు. ఇక్కడే మోస్ట్లీ చాలా గొడవలు అవుతాయి, వీడు వేరే వాడు అకౌంట్ నుంచి తీసుకుంటాడు, అదవుతాయి, ఇవన్నీ అవుతాయి. నేను చెప్తున్నా ముందే, నేను చూశాను. సో కొంచెం ఇట్లా మీరు తెలుసుకోండి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎంత క్రెడిట్ తీసుకున్నా మీరు అది కట్టగలరా లేదా మీరు అనలైజ్ చేసుకోండి. ఇట్లా ఎంత పడితే అంత తీసుకోకండి. తర్వాత వాడు మళ్ళీ అడుగుతాడు అండ్ తీసుకోవడానికి వాడు ఎంత ఎక్స్టెంట్ గానీ వెళ్తాడు లోన్ యాప్ వాడు. సో మీరే బుక్ అయ్యేది లాస్ట్. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఇన్స్టెంట్గా ఫీల్ అయిపోతున్నారు. ఏంటి, ఒక యాప్లో లోన్ తీసుకుంటారు, అది కట్టడానికి ఇంకో యాప్లో లోన్ తీసుకుంటారు, ఇట్లా ఒక సైకిల్లా ఫామ్ చేసి ఏదో సాధించామనుకుంటున్నారు కానీ నథింగ్. అల్టిమేట్లీ మీరు చేసేది ఎవడో ఒకటి కట్టాలి కదా. సో ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. నన్ను అడిగితే అయితే దీనికన్నా మీరు సైడ్ ఇన్కమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, దాని నుంచి వచ్చే డబ్బులతో ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇట్లా ఫ్రీగా వచ్చే వాటి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి, అవి ఎక్కువ రోజులు ఉండవు. ఇది బేసికలీ ఇవే కాదు, అసలు బేసికలీ ఎడిక్షన్లే ఎక్కువ అవుతూ ఉంటాయి బీటెక్లో. ఇదనే కాదు, సిగరెట్ ఎడిక్షన్ కానీ, మందు ఎడిక్షన్ కానీ, పాన్ ఎడిక్షన్ కానీ, ఇట్లా చాలానే అవుతున్నాయి. వీటి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో అయితే అసలు మెయిన్లీ కొంచెం స్టూడెంట్స్తో అట్లా చెప్దాం, అరైతే అసలు దీని జోలికి వెళ్ళకండి, లేదా ఇట్లా విక్టిమ్ గేమ్ ఆడకండి. కొంచెం మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ ఎ వ్యూవర్. సో అది కూడా మైండ్లో పెట్టుకొని ప్రమోషన్స్ అవి చూడండి, ఎస్పెషల్లీ బెట్టింగ్ యాప్స్ ఇవి అయితే దీని జోలికి వెళ్ళకండి అని చెప్దామని చేశాను. నో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, అంటే ఏంటి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తప్పే లేదా, వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు, కానీ ఇంకా తప్పంతా ఆడియన్స్ దేనా, అంటే వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ విన్న మాదే తప్ప, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మినందుకు ఇది మా తప్పేనా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. బట్ అదంతా చెప్పింది మన సైడ్ నుంచి యాజ్ ఆడియన్స్ మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి అని. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు ఒక సే ఉంటుంది. నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఇన్ఫాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేదే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని. సో నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా ఎవరు చెప్పినా డైరెక్ట్ గుడ్డిగా నమ్మకండి. మీ సైడ్ నుంచి మీరు కొంచెం ఆలోచించండి, అరే వీడు చెప్పేది కరెక్టేనా, వీడు ఎందుకు చెప్తున్నాడు ఇట్లా అది ఇది అని. అండ్ ఏదో ఒక మార్కెటింగ్ సర్వేలో కూడా వచ్చింది, ఇట్లా చాలా మంది సెలబ్రిటీస్ కన్నా వాళ్ళ ఓన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది ఎక్కువ ఆడియన్స్ ఎక్కువ నమ్ముతారు, బికాస్ వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కూడా ఇట్లా ఈ యాప్స్ అవి ఇవి ఈజీగా దూరిపోతున్నాయి. అండ్ మోస్ట్లీ చూస్తే మీరు ఈ ప్రమోట్ చేసేది కూడా ఇట్లా ఎవరైతే వ్లాగ్స్ తీసుకుంటారో, లేదా ఎవరైతే ఇట్లా డైలీ వ్లాగ్స్ అవి చేసుకుంటారని. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వేరే బ్రాండ్స్ కూడా మోస్ట్లీ రావు, అండ్ వాళ్ళు కూడా ఇంక ఇవే డబ్బులు ఇస్తున్నాయి కదా అని చెప్పి ఇవి చేసుకుంటారు. సో నేను ఇక్కడ అగైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇది చేయండి అది చేయండి అని నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను బ్రాండ్ ప్రమోట్ చేస్తాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ అగైన్స్ట్ బెట్టింగ్. నాకంటూ కొన్ని
ఎథిక్స్ మోరల్స్ అవి ఉన్నాయి. మనీ ఒక్కటే నేను చూడడం మామూలు ప్రమోట్ చేసేటప్పుడు లైక్ ఆడియన్స్కి వెళ్ళిపోతుందా, బ్రాండ్కి వెళ్ళిపోతుందా, నాకు వెళ్ళిపోతుందా, అది కూడా చూస్తాను. అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మీరు కూడా ఏది పడితే అది ప్రమోట్ చేయకండి. ఏ ఫీల్డ్ అయినా కానీ మీకంటూ ఒక క్యాప్ పెట్టుకోండి. లైక్ ఒక మంచి బ్రాండ్ వస్తేనే లేదా ఆడియన్స్ హెల్ప్ అయితేనే ప్రమోట్ చేద్దాం అని ఎవరైనా చూస్తారో నా మాట వింటారో కూడా నాకు తెలియదు. కానీ ప్యూర్లీ ఇట్లా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది ఆడియన్స్ చెప్పకండి, వాళ్ళని మోసం చేయకండి. ఎందుకంటే 1-2 టైమ్స్ వింటారు, వాళ్ళు మోసపోయాక ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే తర్వాత మీరు చెప్పేది ఎవరు వినరు. నో కమింగ్ టు మై వ్యూ ఆన్ బెట్టింగ్స్, నేనైతే కంప్లీట్లీ అగేన్స్టే అండి. నేనైతే కంప్లీట్లీ అగేన్స్ట్. ఇప్పటివరకు ఎప్పుడు ప్రమోట్ చేయాలి, నాకు వచ్చే ఇన్ఫాక్ట్ చాలానే వచ్చే ఆఫర్స్, ఇప్పటివరకు చేయలేదు. బట్ మీతో కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ నా జర్నీ అయితే బాగానే ఉంది, నాకు బ్రాండ్ డీల్స్ బాగానే వచ్చాయి. అండ్ నేను చెప్పినవి కూడా మీరు నన్ను నమ్మి చాలామంది చాలా తీసుకున్నారు. ఐ నో దట్. అండ్ నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి మీకు క్లియర్గా అసలు ఏంటి, ఎలా వర్క్ అయ్యిద్ది, ఏంటి ఈ ఛానల్ ఎలాంటివి వస్తాయి అన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. అసలు మాట్లాడుకుంటే ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్లో మాట్లాడుకోవాలి. అప్పుడే మనం 1000 సబ్స్ హిట్ అయ్యామన్నమాట. హిట్ అయిన వెంటనే ఒక బ్రాండ్ కొలాబ్ వచ్చింది, చూడంగానే హ్యాపీ. అది ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్. అసలు అప్పట్లో రచ్చం లేదు బెట్టింగ్ యాప్స్ అది అని, బట్ నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ చేయను. అండ్ ఏదో వీడియోలో కూడా చెప్తాను ఇట్లా బెట్టింగ్ యాప్స్ కొలాబరేషన్స్ వస్తున్నాయి, బట్ ఇంకా చేయలేదు, వేరేది వస్తే బాగుండని. అప్పుడు ఒకసారి బుక్స్ వచ్చిందనమాట, కొంచెం హ్యాపీగా అనిపించింది. అరే ఒక బుక్స్ వచ్చాయి, ఆడియన్స్కి హెల్ప్ అయ్యింది, ఫస్ట్ ప్రమోషన్ ఇట్లా. బట్ చూసాక అసలు ఈ బుక్స్ ఇప్పటివరకు నేను పేరే వినలేదు, ఇలాంటిది ఆడియన్స్కి చెప్తే ఎట్లా, వాళ్ళు ట్రస్ట్ బ్రేక్ అయింది. పైగా ఒకవేళ నన్ను నమ్మి కొన్న వాళ్ళు కూడా బాగోదు అది ఇది అని చెప్పి నేను వాళ్ళతో అదే చెప్పాను, సారీ నేను ఈ బుక్స్ పేరు ఎప్పుడు వినలేదు, ఐ కెనాట్ ప్రమోట్ దిస్ అది ఇది అని చెప్పాను. అప్పుడు వాళ్ళు అదే అన్నారు, సార్ ఇది అన్ని బుక్స్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇది ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ పేపర్స్ ఏవైతే వచ్చాయో అవే, బట్ దాంతో పాటు మేము కొంచెం షార్ట్ నోట్స్ లాగా అది ఇది డిఫరెంట్గా ఇస్తాం అది ఇది అని చెప్పారు. అండ్ వాళ్ళే అన్నారు, ఒకసారి మేము బుక్స్ పంపిస్తాం, మీకు నచ్చితేనే మీరు ప్రమోట్ చేయండి అని. సరే పంపండి, నచ్చితేనే చేస్తాను లేదా చేయను, సారీ అని అట్లా చెప్పేశాను. తర్వాత వాళ్ళు బుక్స్ పంపించారు, నాకు నచ్చాయి, నేను ప్రమోట్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రమోట్ చేసిన 2 వీక్స్కి అతను ఫోన్ చేసి సార్ బుక్స్ చాలా బాగా సేల్ అయినాయి, మీ ఆడియన్స్ మిమ్మల్ని బాగా నమ్ముతున్నారు అది ఇది అని చెప్పారు. నాకు అప్పుడే అనిపించింది, అరే నేనే ఎప్పుడు వినలేదు, నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడు వినరు, అయినా స్టిల్ అరే నేను చెప్పాను అంటే నేను ఐఐటి క్రాక్ చేశాను కాబట్టి మీరు అనుకుంటారు ఇంకా. సో అది నేను క్యాష్ చేసుకుని ఏది పడితే అది చెప్పి అట్లా చేస్తే అప్పుడు నా తప్పు అవుతుంది, అందులో మీ తప్పేం లేదు. ఎందుకంటే మీరు నన్ను నమ్మారు, నేను మోసం చేసినట్టు అయింది. నేనైతే ఆ ట్రస్ట్ని ఎప్పుడు బ్రేక్ చేయను. ఈ ఛానల్ ఏదైనా ప్రమోషన్ వచ్చింది అంటే అది పక్కా మీకు హెల్ప్ అయితేనే వచ్చింది. ఇన్ఫాక్ట్ మొన్న కూడా 3 స్కూల్స్ గురించి చెప్పాను, ఎన్ఐఐటి, స్కేలర్, న్యూటన్ అని. అండ్ అవి జెన్యున్గా నేను గ్రౌండ్ రియాలిటీ చూసాను, అవి నాకు బాగా అనిపించాయి కాబట్టి నేను ప్రమోట్ చేశాను. ఇంకా 4-5 యూనివర్సిటీస్ నాకు మెయిల్ చేసాయి, మా కాలేజ్ ప్రమోట్ చేయండి అది ఇది. ఇప్పటికి రోజుకో 4-5 మెయిల్స్ పెడుతున్నారు, మాది ప్రమోట్ చేయండి, మేము డబ్బులు ఇస్తాం అది ఇది అని. బట్ స్టిల్ నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు, బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. సో ఈ ఛానల్లో అయితే ఒకవేళ ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే మాత్రం యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఆ సైడ్ నుంచి అన్ని ఫిల్టర్ అయ్యాకే మంచిది అయితేనే నేనైతే ప్రమోట్ చేస్తాను. బట్ స్టిల్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే చెప్పినా మీరు గుడ్డిగా నమ్మకండి, ఇంక్లూడింగ్ మీ సైడ్ నుంచి మీరు మీ డ్యూ డెలిజెన్స్ చేయండి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ బెట్టింగ్ యాప్స్ అనే కాదు, ఏదైనా కానీ మీరు ఒక కోర్స్ కొంటున్నా ఏది కొంటున్నా చూడండి, అది వర్త్ ఇట్టేనా. అండ్ ఒకసారి అందులో ఇన్వెస్ట్ చేశాక మీ సైడ్ నుంచి కూడా మీరు 100% ఇవ్వండి. ఓకే. సో కన్క్లూజన్ ఏంట్రా అంటే బయట అందరు కమర్షియల్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ. అంటే నేను కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, ఇది కూడా నాకు ఒక పుష్ ఇస్తుంది. అంతేగాని అసలు డబ్బులే రాకపోతే నేను కూడా ఇట్లా ఫ్రీగా రోజు పెట్టి ఇట్లా నైట్ షూట్ చేసుకుని ఇంత కష్టపడైతే తీయను కదా. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు స్టూడెంట్స్ హెల్ప్ చేయడం, మంచి కంటెంట్ ఇవ్వడం, దాంతోపాటు డబ్బులు ఎర్న్ చేయడం మాత్రమే. సో మీరు యాజ్ ఎ ఆడియన్స్ మీ ట్రస్ట్ ఎవరి మీద పెడుతున్నారు అది ఇది చూసుకోండి, అందరినీ గుడ్డిగా నమ్మకండి. సో జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పక్కన వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి అసలు పెట్టకండి. అండ్ మీరు కనుక ఒకవేళ స్టూడెంట్ అయ్యండి ఇప్పటివరకు వీటిలో ఏం దిగకపోతే అవాయిడ్ చేసేయండి, అసలు దీని గురించి ఆలోచించకండి. సో అదిగా ఈ వీడియో మ్యాటర్ కొంచెం డిఫరెంట్గా మన రెగ్యులర్ వీడియోస్తో పోలిస్తే ఉంది, బట్ ఎంతో కొంత తెలుసుకున్నారు, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నాం. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.